మన ఛానల్‌లో ఎప్పటినుంచో బెన్ 10 ఆల్టర్‌నేటివ్ వెర్షన్స్ పైన ఒరిజిన్ స్టోరీ వీడియోస్‌ని చెయ్యమని చాలా సార్లు అడుగుతున్నారు. అందులోని బయోబెన్‌కి సంబంధించిన ఒరిజిన్ స్టోరీ తన వాచ్ గురించి చెప్పమని చాలామంది అడిగారు. సో, ఈ వీడియోలోని బయోబెన్ గురించి, తన ఆమ్లెట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు స్కిప్ చేయడానికి రెడీ అయిపోయారు కదా! స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్పను. బై మిస్టేక్ మీరు గానీ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వస్తే ఈ బయోబెన్ కూడా మన ప్రైమ్ యూనివర్స్‌కి సంబంధించిన బెన్నే. ఈ బెన్ యూజ్ చేసే వాచ్ నేమ్ వచ్చేసి బయో ఆమ్నిట్రిక్స్. దీన్ని బయోట్రిక్స్ అని కూడా అంటారు. బెన్ బయోబెన్‌గా మారకముందు నార్మల్ బెన్‌గా ఉన్నప్పుడే బెన్‌కి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు యాజ్మత్ బెన్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా మాస్టర్ కంట్రోల్‌ని ఇస్తాడు. ఈ మాస్టర్ కంట్రోల్ వల్ల బెన్ చాలా పవర్ఫుల్ అవుతాడు. తనకి నచ్చినంత సేపు ఏలియన్‌గా ఉండొచ్చు. తనకి కావాల్సిన ఏలియన్‌ని జస్ట్ నేమ్ కూడా చెప్పకుండా ట్రాన్స్‌ఫర్ కావచ్చు. ఆ మాస్టర్ కంట్రోల్ వల్ల ఇవి మాత్రమే కాకుండా కొత్త ఏలియన్స్‌గా కూడా మారే ఛాన్స్ వస్తుంది. ఆ కొత్త ఏలియన్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకొని బెన్ తన ఆమ్లెట్రిక్స్‌లో ఉన్న 10,000 ఏలియన్స్ గురించి తెలుసుకుంటాడు. అలా బెన్ 10 నుంచి బెన్ 10,000గా మారతాడు. బెన్ 10,000 ఏలియన్స్ గురించి తెలుసుకుంటూ కొత్త ఏలియన్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తూ చాలా నాలెడ్జ్‌ని పెంచుకొని బాగా ఇంటెలిజెంట్‌గా మారిపోతాడు. కాలం గడిచే కొద్దీ తన దగ్గర ఉండే 10,000 ఏలియన్స్ పైన మంచి గ్రిప్ సంపాదించి బెన్ చాలా పవర్ఫుల్‌గా మారతాడు. కానీ తన ఎనిమీస్ కూడా బెన్ కంటే పవర్ఫుల్‌గా మారడం మొదలుపెడతారు. ఎంత పవర్ఫుల్‌గా మారుతారు అంటే 10,000 ఏలియన్స్‌ని హ్యాండిల్ చేసే బెన్ 10,000కి కూడా చాలా కష్టమైపోతుంది. బెన్‌కి తన దగ్గరుండే వాచ్ కంటే ఇంకా పవర్ఫుల్ వాచ్ కావాలి అనిపిస్తుంది. అందువల్లే తను యాస్మిన్‌ని ఈసారి అడగకుండా తనకు ఒక ఐడియా వస్తుంది. 2 ఏలియన్స్‌ని కలిపి యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడే బయో ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేయడం మొదలుపెడతాడు. క్రియేట్ చేసే ప్రాసెస్‌లోని తన దగ్గరున్న గ్రీ మ్యాటర్, బ్రైన్ స్టోమ్, ఎక్స్‌లోరేట్, అప్‌గ్రేడ్ ఏలియన్స్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. ఈ ఏలియన్స్ ద్వారా బయోట్రిక్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఈ బయోట్రిక్స్‌లోని 2 ఆమ్లెట్రిక్సెస్ ఉంటాయి. ఈ 2 ఆమ్లెట్రిక్సెస్‌ని ఇలా కొట్టడం వల్ల ఒక ఫ్యూజన్ ఏలియన్ క్రియేట్ అవుతుంది. అంటే 2 ఏలియన్స్‌ని కలిపి ఫ్యూజన్ చేసి ఒక ఏలియన్‌గా మారచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే బెన్ ఒకసారి 2 ఏలియన్ పవర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఉండే ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే తను కావాలంటే ఒక నార్మల్ ఏలియన్‌గా మారచ్చు, ఫ్యూజన్ ఏలియన్‌గా కూడా మారచ్చు. 2 ఆప్షన్స్ కూడా ఈ ఆమ్లెట్రిక్స్‌లో అయితే ఉంటాయి. అలా తిను బయోబెన్‌గా మారతాడు. ఈ బయోబెన్ చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే తిను ఒకసారి 2 ఏలియన్స్‌ని చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతాడు. ఆల్సో ఈ బయోట్రిక్స్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఏ యూనివర్స్‌లోని ఏ బెన్ కూడా యూజ్ చేయని ఏలియన్ ఎక్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తన దగ్గర ఉండే బయోట్రిక్స్ తోటి ఏలియన్ ఎక్స్‌ని ఏదో ఒక ఏలియన్‌తో ఫ్యూజన్ చేస్తే ఏలియన్ ఎక్స్ ఫుల్ పవర్స్‌ని యూజ్ చేయకపోయినా ఏలియన్ ఎక్స్ దగ్గర ఉండే కొన్ని పవర్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. అలా ఈ బెన్ అటామిక్స్‌తో మిక్స్ చేసి అటామిక్ ఎక్స్‌గా చాలాసార్లు యూజ్ చేయడం మనం చూడొచ్చు. ఈ ఫ్యూజన్ అనేది చాలా పవర్ఫుల్. ఆల్మోస్ట్ ఏలియన్ ఎక్స్‌కి కూడా ఈ ఏలియన్ తోటి టఫ్ అయితే ఇవ్వచ్చు. అది కూడా ఏ పర్సనాలిటీని కూడా పర్మిషన్ అడగకుండా. అలా ఈ బయోబెన్ 2 ఏలియన్స్‌ని ఒకేసారి యూజ్ చేస్తూ చాలా అడ్వెంచర్స్‌ని చేస్తూ ఉంటాడు. ఈ బయోబెన్‌ని బెన్ 10 ఆమ్నివర్స్‌లో చూపించిన తన గురించి స్టోరీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ తన వాచ్ గురించి, తన పవర్స్ గురించి మాత్రమే ఆ సిరీస్‌లోని చూపించారు. చూపించిన తక్కువ ఇన్ఫర్మేషన్‌లో అయితే మన ప్రైమ్ బెన్ ఫ్యూచర్ తిను ఫ్యూచర్‌లోని కాయ్‌ని మ్యారేజ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ కెన్ అనే సన్ పుడతాడు. ఈ సన్ గురించి ఆల్రెడీ మన ఛానల్‌లోని ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా ఈ బెన్‌కి మంచి నాలెడ్జ్ ఉంటుంది. టైం పైన, టెక్నాలజీ పైన, అన్నిటిపైన. బెన్ 10కి సంబంధించిన మెయిన్ ఈవెంట్ అయిన టైమ్ వార్‌లోని ఈ బెన్ మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. ఈ టైమ్ వార్ అనేది చాలా పెద్ద ఈవెంట్. కాబట్టి మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న బెన్ 10 టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్ సిరీస్‌లోని డిస్కస్ చేస్తాను. ఇంకా ఈ బెన్‌కి సంబంధించిన ఏలియన్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ ఫ్యూజన్ అయిపోయి ఉంటాయి. ఈ ఫ్యూజన్ ఏలియన్స్ గురించి కూడా మన ఛానల్‌లోని ఒక ఫుల్ వీడియోని చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి.
సో ఇది బయోబెన్ స్టోరీ. నెక్స్ట్ ఏ బెన్కి సంబంధించిన స్టోరీ కావాలో చెప్పండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.